అనంతపురం జిల్లా కనేకల్ మండలం తుంబిగనూరులో దుండగులు శుక్రవారం రాత్రి దుశ్చర్యకు పాల్పడ్డారు. తాగునీటి శుద్ధజల ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. తాగునీటి ట్యాంకులోకి రసాయనక మందు కలపడంతో గ్రామ ప్రజలు ఆందోళనకురయ్యారు. తుంబిగనూరు గ్రామ ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రజలు తాగునీరు పట్టుకోవడానికి వెళ్లడంతో బిందెలోకి వచ్చిన నీరు వాసన రావడంతో అప్రమత్తమై ట్యాంకులు పరిశీలించగా అందులోకి రసాయనిక మందు కలిపిన డబ్బా కూడా అందులో వదిలిపెట్టారు. ప్రజలెవరూ ఇంకా తాగునీరు తీసుకోకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. విష ద్రావకం కలిపిన నీరు తాగి ఉంటే ఎంతమంది ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసిపోయేవని భయాందోళన వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి చేరుకుని డీఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు. త్రాగునీటిలో విషద్రావకం కలిపిన గుర్తు తెలియని వ్యక్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. తీసుకొస్తారు ఒకటి వీడియో లేదు ఇది ఆడి మీద ఉంది సార్ మామూలుగా ప్రకృతికి సంబంధించిన మామూలుగా మా కెమికల్ ఉన్నాం సార్ పెస్టిసైడ్ ఇది అందరికీ నమస్కారం. నిన్నటి దినం రాత్రి కనేకల్ మండలం తుంబిగనూరు అనేటువంటి గ్రామంలో ఈ వాటర్ ప్లాంట్లో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఒక పెస్టిసైడ్ పాయిజన్ను వాటర్ ట్యాంకులో కలిపినారని చెప్పి రాబడినటువంటి ఫిర్యాదు మేరకు ఈరోజు తుంబిగనూరు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు బట్టి నిన్నటి దినం మధ్యరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ యొక్క వాటర్ ట్యాంక్లో ఈ పెస్టిసైడ్ పాయిజన్ కలపడాన్ని గ్రామస్తులు గమనించి కేకలు వేస్తే వాళ్ళు పరిగెత్తిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. కేసును నమోదు చేయడం జరిగింది. గ్రామస్తులతో మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఇటువంటి దుశ్చర్యకు పాల్పడినటువంటి వ్యక్తులను గురించినటువంటి సమాచారాన్ని పోలీసుకి ఇవ్వాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. అక్కడ క్రూస్ టీము మరియు డాగ్ స్క్వాడ్ కూడా ఈ యొక్క నేరస్థలాన్ని సందర్శించడం జరిగింది. తగిన ఆధారాలు సేకరించి ఆ నిందితులను త్వరలోనే పట్టుకుంటాం. థ్యాంక్ యూ.